హలో మామ, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే మనం అయితే చిల్లీ చికెన్ లాగే చిల్లీ ఫిష్ అయితే తయారు చేసుకుందాం అన్న. చూస్తున్నారు కదా, నేనైతే పైనుండి చేపకున్న పైన లేయర్ అయితే తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, చిన్న చిన్న ముక్కలు చేసుకుంటే బాగుంటుంది. ఆ కట్ చేసుకున్న ముక్కలు అయితే 3 times 4 times అయితే బాగా అయితే కడుక్కోవాలన్న. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే కారం, ఉప్పు, సాల్ట్ అలాగే ధనియాల పొడి వేసుకొని అయితే బాగా అయితే మిక్స్ చేసుకోవాలి చేతితోటి. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే తాసు తీసుకుని నూనె పోసుకుని ఆ ముక్కల్లో అయితే చక్క అయితే వేపేసుకోవాలి. చూస్తున్నారు ఎంత బాగా వేగాయో. ఇప్పుడైతే పక్కన పెట్టుకోవాలి. ఇవి అయితే ఇప్పుడు క్యాప్సికమ్ తీసుకొని అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే మిరపకాయని, అలాగే మనం చాస్ తీసుకున్న బాగా అయితే వేయించుకోవాలన్న. చూస్తున్నారు కదా, ఇప్పుడే మనం ఇందాక వేపుకున్న ముక్కలు అయితే బాగా వేయించుకోవాలి. ఫైనల్గా అయితే మనకు రెడీ అయిపోయింది. చూస్తున్నారు ఎంత బాగా వచ్చింది. అయితే మనకి చిల్లీ చికెన్ లాగా చిల్లీ ఫిష్ కూడా రెడీ అయిపోయింది. చూస్తున్నారు ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడైతే టేస్ట్ చూద్దాం ఎలా ఉంటుందో. సూపర్ ఉందన్న, చాలా అంటే చాలా బాగుంది. చూస్తున్నారు కదా, సూపర్ ఉంది. మీరు ట్రై చేయండి.